హాయ్ అండి. కందిపప్పు ఉడకబెట్టే పని లేకుండా అప్పటికప్పుడే సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. రైస్ లేకైనా, ఇడ్లీ లేకైనా చాలా బాగుంటుందండి. దానికోసం ముందు ఒక కళాయి పెట్టుకొని, కళాయిల్లో శనగపప్పు, మినప్పప్పు, కందిపప్పు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకొని, మళ్ళీ అదే కళాయి పెట్టుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు, కొన్ని బియ్యము, ఒక 7, 8 ఎండుమిర్చి, కొంచెం చింతపండు వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. వీలైనంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని, మొత్తం చల్లారినాక ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఈ ఎండుమిర్చి, చింతపండు మొత్తం వేసుకోవాలి. వేసుకొని అందులో కొంచెం రాళ్ళుప్పు, కొంచెము నేను ధనియాలు వేయలేదు కాబట్టి ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని మళ్ళీ మిక్సీ జార్లో మనం మినప్పప్పు అవి కూడా వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మొత్తం వీలైనంత వరకు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మొత్తం అదే ఒక బౌల్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక డబ్బాలో సోక్ చేసి పెట్టుకుంటే 2-3 నెలల పాటు ఉంటుంది. మన ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయి అవన్నీ వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకొని అందులో 2 స్పూన్లు కానీ వేసుకుంటే, స్పూన్లు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మరిగించుకుంటే అంతే, మన వేడి వేడి సాంబార్ రెడీ. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.